హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాన్ ఇండియన్ పిల్ల. దిస్ ఇస్ హారిక, దిస్ ఇస్ రఘు అండ్ భామిక డే కేర్ లో ఉంది. అండ్ నేను రఘు ఇవాళ లీవ్ పెట్టేసుకుని కొంచెం టైం స్పెండ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో మేమైతే ఇప్పుడు డౌన్ టౌన్కి వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ మాకు సైక్లింగ్ చేద్దామని ఐడియా వచ్చింది. అండ్ ఇక్కడ సైకిల్ షాప్ కూడా ఉందన్నమాట. సో సైకిల్స్ తీసుకొని సైక్లింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. వెదర్ కూడా బాగుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది మా ఫస్ట్ కాదు, సెకండ్ టైం సైక్లింగ్ అనమాట. ఫస్ట్ టైం సైక్లింగ్ మేము భామిక కన్నా ముందు చేసాము. అండ్ అది మేము రాంగ్ సైకిల్స్ తీసుకున్నాం అప్పుడు. సో చాలా టఫ్ ఉండే మాకు సైక్లింగ్. బట్ ఈసారి కొంచెం మంచి సైకిల్స్ తీసుకొని, మా వెనకాల చూస్తున్నారు కదా, అలా మంచి సైకిల్స్ తీసుకొని సైకిల్ చేద్దామని అనుకున్నాం. సో లెట్స్ గో. సో ఇప్పుడే తీసుకున్నాము, 2 బైక్స్ తీసుకున్నాము. వాళ్ళకి ఈ ఐడి కార్డు మళ్ళీ తర్వాత క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకున్నారు, అంటే సేఫ్టీ డిపాజిట్ లాగా. వన్స్ మనం బ్యాక్ ఇచ్చేసినప్పుడు మన డీటెయిల్స్, మన అమౌంట్ మనకి ఇచ్చేస్తారు రిటర్న్. ఇది మినిమం 2 అవర్స్ ఉంది ఛార్జర్ 1 అవర్కి లేవంట, కానీ ఇంకా 2 అవర్స్ తీసేసుకున్నాం. ఎంత పడింది? ఒక్కరికి $25, ఆల్మోస్ట్ $26 పర్ పర్సన్ పడింది ఒక బైక్ కి. అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ మనకి ఇద్దరు కలిపి ఒక $50 దాకా పడింది. వాళ్ళు హెల్మెట్, మళ్ళీ తర్వాత సైకిల్ అండ్ లాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కావాలంటే బిన్ కూడా ఇస్తారంట, అంటే బుట్టలు ఏమైనా పెట్టుకోవాలంటే, బ్యాగ్లో ఏమైనా పెట్టుకోవాలంటే. మనకు అవసరం లేదు బేసిక్ గా. అక్కడ సైకిల్ రెడీ చేస్తున్నాడు. ఈ 2 బైక్స్ ఇస్తున్నాడు మనకి. సో మేమైతే సైకిల్ తీసుకున్నాము. సైకిల్ తీసుకొని ఆల్ సెట్ టు గో అనమాట. రెడీయా? ఓకే, లెట్స్ గో. యాక్చువల్ గా నాకు గుర్తు లేదు సైక్లింగ్ ఎట్లా చేయాలో. సైకిల్ తొక్కడం కూడా రాదా? మర్చిపోయాం. సో మన ఫస్ట్ స్టాప్కి వచ్చేసాము. అది వచ్చేది సైన్స్ వరల్డ్. ఇప్పుడు చూపిస్తాను సైన్స్ వరల్డ్ మీకు ఎలా ఉందో. అదే సైన్స్ వరల్డ్ అనమాట. నైట్ అయితే ఇంకా బాగుంటుంది, ఫుల్ లైట్స్ వేసి ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇవాళ వెదర్ కూడా ఫుల్ క్లియర్ స్కై ఉండేసరికి అంత మంచిగా అనిపిస్తుంది ఇది. ఇప్పుడే కొంచెం బైక్ రైడ్ చేసి ఇక్కడ వ్యూ బాగుంది అని చెప్పి ఆగాము. మీకు కూడా వ్యూ చూపిస్తాం చూడండి. చూస్తున్నారు కదా వ్యూ. అటువైపు వచ్చేది గ్రాన్విల్ ఐలాండ్ అనమాట. ఇది గ్రాన్విల్ బ్రిడ్జ్ అంటారు. ఇది వన్ ఆఫ్ ద బ్యాంకోవర్ నుంచి డౌన్ టౌన్ కి కనెక్ట్ చేసే బ్రిడ్జ్. చాలా బాగుంది వెదర్ అయితే, అసలు క్రేజీ ఉంది. అవిటిని ఆక్వాబస్ అంటారు. అది ఏంటంటే కొన్ని ఆక్వాబస్ ఇది కనిపిస్తుంది కదా, మన దగ్గర షేర్ ఆటోస్ ఉంటాయి చూడండి, అట్లా అయితే ఆక్వాబస్ అనమాట. వాటర్లో వెళ్ళే షేరింగ్ ఆటో టైప్ అని అనుకోండి. ఇదేంటి ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ అది అక్కడ గ్రాన్విల్ ఐలాండ్ అంటారు ఆ ఏరియాని. ఆ ఐలాండ్ నుంచి ఇక్కడ కొన్ని స్టాప్స్ ఉంటాయి అనమాట. మొత్తం 4 to 5 స్టాప్స్ ఏమో ఉంటాయి. అది సైన్స్ వరల్డ్ వరకు లాస్ట్ స్టాప్ ఉంటుంది. సైన్స్ వరల్డ్ వరకు డ్రాప్ చేస్తారు అనమాట. సో రెగ్యులర్ గా కమ్యూట్ చేసే వాళ్ళు కూడా ఇది వాడతారు ఈ రూట్. అంటే ఇప్పుడు లెట్స్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఇటు వరకు రావాలి అంటే అదే ఈజీ అండ్ క్వికెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. లేదు అంటే వాళ్ళు అలా పోయి ఆ బ్రిడ్జ్ ఎక్కి ఇలా చుట్టూ తిరిగి బ్రిడ్జ్ ఎక్కి రావాలి. ట్రాఫిక్ ఉంటుంది. ఇదైతే జస్ట్ 5 minutes వచ్చేయచ్చు. చీప్ కూడా, మరి ఎంత ఎక్స్పెన్సివ్ ఏముండదు. $3 $5 ఉంటుంది. అది ఎన్ని స్టాప్స్ అయినా అక్కడ నుంచి ఏ స్టాప్ లో దిగినా సేమ్ రేట్ ఉంటుంది. రౌండ్ ట్రిప్ కి మాత్రం కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. నేను రఘు అయితే అక్కడ నిలబడి కొంచెం వ్యూ అయితే ఎంజాయ్ చేసాము. వెదర్ కూడా చాలా బాగుండే, సన్నీగా ఉండే, కానీ కోల్డ్ విండ్ కూడా ఉండే అనమాట. కాబట్టి ఎక్కువ ఎండ తగలకుండా, ఎక్కువ చల్లగా లేకుండా వెదర్ చాలా పర్ఫెక్ట్గా ఉండే.
అండ్ ఇట్స్ బీన్ ఏజెస్ మేము ఇలా టైం స్పెండ్ చేయడం కాబట్టి మాకు కూడా చాలా లైక్ కొత్తగా మంచిగా అనిపించింది అనమాట. వివర్ రియలీ ఎంజాయింగ్ ద మూమెంట్. వ్యూ ఎంజాయ్ చేసేసాము. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వ్యూ పాయింట్ పోదాం అనుకుంటున్నాము. చూద్దాం ఎట్ సైడ్ పోదాము, అక్కడ ఏమొస్తుందో చూద్దాం. సో మీకు కనిపిస్తుందా, ఇదైతే ఒక షాండిలియర్. ఈ బ్రిడ్జ్ కట్టినారు, గ్రాండ్ ఐలాండ్ బ్రిడ్జ్ కి. ఇది వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ షాండిలియర్ అన్నమాట. ఇది ఎవ్రీడే ఈవినింగ్ రొటేట్ అవుతూ కొంచెం కిందికి దిగుతుంది, లైట్స్ ఆన్ అయ్యి. అది ఎలా ఉంటుందో మీకు ఇక్కడ చూపెడతాం వీడియో, ఎందుకంటే మేము ఎప్పుడో ఒకసారి ఇటు సైడ్ వచ్చినప్పుడు ఆ వీడియో తీసుకున్నాము. ఫ్లాష్ బ్యాక్. End of flashback. సో ఇదే ఎక్స్పెన్సివ్ షాండిలియర్ డౌన్ టౌన్ లోది. నాకు తెలిసి దానికి టైమింగ్స్ ఉంటుంది అనుకుంటా. ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది, లైట్ వెలుగుతూ ఉంటుంది, కిందికి వస్తుంది అనమాట. సో యా, దిస్ ఇస్ అవర్ నెక్స్ట్ స్టాప్. లెట్స్ గో. ఇంతకుముందు అక్కడ బ్రిడ్జ్ చూపించాం కదా, ఇదే ఆ బ్రిడ్జ్. సో మనం మన నెక్స్ట్ స్టాప్కి అయితే వచ్చేస్తాం. అది వచ్చేసి సన్సెట్ బీచ్ అనమాట. మీకు ఇప్పుడు బీచ్ వ్యూ చూపిస్తాము. లెట్స్ సీ. ముందు మనం ఆ బ్రిడ్జ్కి అవతల వైపు ఉండే ఇక్కడికి వచ్చేస్తాము. ఇదంతా సన్సెట్ బీచ్ అనమాట. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది బీచ్. అండ్ చాలా జనాలు ఉన్నారు. ఇంతమంది జనాలు ఉంటారు అనుకోలేదు. యాక్చువల్గా ఇలా మండే వర్కింగ్ డే, మేమైతే లీవ్ పెట్టుకొని వచ్చాం. బట్ ఇంతమంది జనాలు ఇక్కడ ఏం చేస్తున్నారు వర్కింగ్ డే రోజు? వీళ్ళు ఏం పని చేస్తారా, ఏం చేయరా అని నాకు ఎప్పుడు డౌట్ ఉంటుంది ఇలా వర్కింగ్ డే రోజు బయట జనాలు చూస్తే. సో యా, సమ్మర్ కదా, అందరు ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. సో చూసారు కదా సన్సెట్ బీచ్ చాలా బాగుంది. సో నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోతున్నాము. లెట్స్ గో. సో ఇది వచ్చేసి ఇంగ్లీష్ బే బీచ్ అంటారు దీన్ని. మామూలుగా వ్యాంకోవర్ ఫైర్ వర్క్స్ ఇక్కడనే అవుతాయి. చాలా బ్యూటిఫుల్ ఉంది ఈరోజు డే. ఇది క్యాక్టస్ క్లబ్ హోటల్ రెస్టారెంట్. ఇందులో కూర్చొని బీచ్ వ్యూ తోటి ఎంజాయ్ చేయొచ్చు అనమాట, డిన్నర్ కానీ లంచ్ కానీ. సో ఇవన్నీ స్కల్ప్చర్స్ అన్నమాట, బొమ్మలు. ఇది ఇంగ్లీష్ బే బీచ్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మంచిగా బీచ్ ఉంటుంది ఇక్కడ, మంచిగా కూర్చొని టైంపాస్ చేయొచ్చు. చూసారు కదా, ఇక్కడ ఈ స్పాట్ నుంచి కొంచెం మా ముంగట నిల్చుంటే ఫైర్ వర్క్స్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో యా, ఇది ఇక్కడ ఆల్మోస్ట్ మేము 2 to 3 kilometers సైకిల్ వేసుకుంటూ వచ్చామన్నమాట. సో కొంచెం కూర్చొని రిలాక్స్ అవుదామని ఇక్కడ రిలాక్స్ అవుతున్నాము. అండ్ వ్యాంకోవర్ ఇస్ అ టూరిస్ట్ ప్లేస్ అనమాట. అండ్ సమ్మర్లో చాలామంది టూరిస్టులు వ్యాంకోవర్కి వస్తూ ఉంటారు. సో టూరిస్టులు కూడా బీచ్లో వెదర్ బాగుందని చెప్పి ఇక్కడ కూడా తిరుగుతున్నట్టున్నారు. అందుకే బీచ్ కూడా చాలా బిజీగా ఉండే. మండే రోజు ఇంత బిజీగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చూసారు కదా బీచ్ ఎంత బాగుందో. కొంచెం సేపు రిలాక్స్ అయ్యాము. అండ్ ఆల్రెడీ 1.5 hour టైం అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా 1/2 hour ఉంది సైకిల్ రెంటల్కి. సో ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోయి సైకిల్ రెంట్కి వచ్చి నెక్స్ట్ లంచ్కి వెళ్తాం. సో లెట్స్ గో.
ఇక్కడ నేను నడిపేది బైక్ లేన్స్ అన్నమాట. ఓన్లీ సైకిల్స్ అండ్ బైక్స్ ఇక్కడ నుంచి వెళ్తాయి అన్నమాట. కార్స్ ఏం రావు. కాబట్టి ఎవరైనా బైకింగ్ చేయాలి అనుకుంటే బైక్ లేన్స్లోనే నడపాలి. అండ్ డౌన్ టౌన్లో ఇలాంటి బైక్ లేన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ చాలా మంది సైక్లింగ్కి ప్రిఫర్ చేస్తారు, ఎస్పెషల్లీ సమ్మర్లో. అండ్ ఇక్కడ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి అందరు ఇక్కడికే వస్తారు. అండ్ ఎవరైనా ఇన్ అండ్ అరౌండ్ వ్యాంకూవర్లో ఉండి సైక్లింగ్ చేయాలి అనుకుంటే డౌన్ టౌన్ ప్రిఫర్ చేయండి, చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా. అండ్ ఇక్కడ రఘు ముందు నడిపిస్తున్నారు అండ్ నేను వెనకాల రఘుని ఫాలో అవుతున్నాను. అండ్ ఇక్కడ కొంచెంసేపట్లో ఒక అద్భుతం జరగబోతుంది, అది చూడండి. అది అంటారు కదా దిష్టి తాకుతుంది అని చెప్పి, నాకు నేనే దిష్టి తాకించుకున్నట్టున్నా. లాస్ట్లో ఇలా పడ్డాను, బట్ ఐ వాజ్ ఫైన్. సో మేము బైక్స్ అయితే రిటర్న్ ఇచ్చేసాము. మేము అక్కడ మినిమం 2 hours కి పేమెంట్ అని చెప్పాడు కదా రెంటల్. సో మేము అంతసేపు రైడ్ చేయము, కొంచెం సేపు అలా వెళ్ళేసి వస్తాం అనుకున్నాం. కానీ ఆ వ్యూ చాలా బాగుండే అండ్ రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మాకు చాలా నచ్చింది. 2 hours ఎట్లా అయిపోయిందో అసలు తెలియలేదు. ఇంకొంచెం ఉంటే బాగుండని ఫీలింగ్ ఉండే, బట్ మాకు ఇంకొన్ని ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి మేము వెళ్ళి ఇంకా రిటర్న్ ఇచ్చేసాము. ఇప్పుడు టైం 12 అవుతుంది అండ్ మాకు 1:30కి మూవీ ఉందన్నమాట. మూవీ థియేటర్కి వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ 30 minutes పడుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి. కార్లో ఏదైనా క్విక్గా పిక్ చేసుకొని లంచ్ చేసేసుకొని మూవీకి వెళ్దామని చెప్పి. మూవీ వచ్చేసి మేము మహావతార్ నరసింహ మూవీకి వెళ్తున్నాము. మేము ఆల్రెడీ అది తెలుగులో చూసాము, బట్ హిందీ థియేటర్లో చూద్దాము అని చెప్పేసి వెళ్తున్నాము. అండ్ ఆ మూవీ అయిపోయే వరకు వామిక డే కేర్ పికప్ టైం కూడా అవుతుంది. అప్పుడు వెళ్ళి వామికని డే కేర్ నుంచి పిక్ చేసుకుంటాము. సో దట్ ఈస్ అవర్ డే ప్లాన్. అసలు ఈ రైడ్ మా ప్లాన్ లోనే లేదు, మూవీ ఒకటే అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళేసరికి మాకు బైక్స్ చూసి ఓకే లెట్స్ డూ ఇట్, ఛాన్స్ దొరుకుతుందో లేదు. అండ్ అక్కడ తెలుసా బైక్స్ కి ఇట్లా బేబీ సీట్ కూడా ఉందన్నమాట. అంటే వెనకాల రైడర్ వెనకాల ఇలా బేబీ సీట్ ఉంది, కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళొచ్చు అనమాట. సో నెక్స్ట్ టైం ఆమెకతో అది ట్రై చేస్తాము, అది కూడా వీడియో చేసి చూపిస్తాము. నాకైతే చాలా నచ్చింది. ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ప్రిపేర్. నేను స్లిప్పర్స్ వేసుకొని ఉన్నాను, కనీసం షూస్ కూడా లేవు. సో అయినా ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఇప్పుడైతే క్విక్గా ఏదైనా లంచ్ పిక్ చేసుకొని మూవీకి వెళ్ళిపోతాం. సో ఈ థియేటర్ దగ్గరకు వచ్చేసినాము. థియేటర్ అటు సైడ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఆకలితుందని చెప్పి ఇక్కడ పిటాపిట్ అని కొత్తగా ఏదో రెస్టారెంట్ చూసినాము. ఇది ట్రై చేద్దాం, రైస్ బౌల్ లాగా ఏమైనా ఉంటుంది అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతాం. ఇంకా లెట్స్ గో. సో థియేటర్కి అయితే వచ్చేసాము లంచ్ చేసేసి. ఆల్రెడీ 1:25కి షో, ఇప్పుడు 1:30 అవుతుంది. 5 minutes లేట్ అయ్యాము, బట్ ఇట్స్ ఓకే. చూడాలి షో ఉందో లేదో తెలియదు మాకు ఇంకా. సో షో అయితే ఉంది అండ్ ఇక్కడ రఘు టికెట్స్ తీసుకుంటున్నారు అండ్ థియేటర్ కూడా ఆల్మోస్ట్ ఖాళీగానే అనిపిస్తుంది. సో చూడాలి. సో ఇది మేము 2 years తర్వాత ఇలా టైం స్పెండ్ చేసింది అనమాట. అండ్ మీరు అందరూ అనుకోవచ్చు వామికాన్ని ఇలా మేము వదిలేసి బయట తిరుగుతున్నాము అని చెప్పి, బట్ వీ ఆల్సో నీడ్ అవర్ ఓన్ టైమ్. అండ్ వామిక వెరీ గుడ్ హ్యాండ్స్లో ఉంది, షీఈస్ వెరీ హ్యాపీ దేర్. సో తను అక్కడ ఆడుకుంటుంది, మంచిగా ఉంది. అండ్ తన డేకే టైం అయిపోయేలోపు విల్ బి దేర్ టు పిక్ హర్ అప్. మేము అసలు ఇంట్లో ఉన్నా, ఆఫీస్కి వెళ్ళినా, ఈ రోజు ఇప్పుడైతే డే కేర్ లో ఉండాలి, తను అట్లే ఉంది, అలానే ఉంది బయటకు వస్తుంది అంతే. సో ఎవరన్నా అంటే మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటే అలా కాదు, షీఈస్ హ్యాపీ దేర్. అండ్ మేము కూడా మీ టైం కావాలి. ఆఫ్టర్ 2 years మేము స్పెండింగ్ టైం టుగెదర్, జస్ట్ మేమిద్దరమే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను సజెస్ట్ చేస్తాను కపుల్స్కి కూడా, ఇఫ్ యూ గెట్ సమ్ టైమ్, మీకు ఛాన్స్ ఉంటే అంటే గ్రాండ్ పేరెంట్స్ దగ్గరన్నా వదిలేసి మేక్ యువర్ ఓన్ టైమ్ అండ్ స్పెండ్ టైమ్ విత్ యువర్ పార్ట్నర్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యా, నాకైతే వీళ్ళు చాలా నచ్చింది. అండ్ అలా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. మూవీ నేను ఆల్రెడీ తెలుగులో చూసా కాబట్టి నాకు ఇంకా ఎక్సైట్మెంట్ ఉండే. ఏ సీన్ ఎప్పుడు వస్తుందని నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. అండ్ ఇది వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ సీన్ ఇన్ ద మూవీ అనమాట. నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయాను ఈ సీన్ చూసిన తర్వాత. అంటే దిస్ ఇస్ వాట్ ద పర్పస్ ఆఫ్ అవర్ హ్యూమన్ లైఫ్ అన్నది రియలైజేషన్ ఈ సీన్ తర్వాత వస్తుంది అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా. మీ అందరికీ ఏ సీన్ చాలా బాగా నచ్చింది ఈ మూవీలో? ప్లీజ్ కమెంట్ డౌన్ అండ్ లెట్ మీ నో.
మూవీ అయితే చాలా బాగుంది, మాకైతే చాలా చాలా నచ్చింది. మీరు అందరు కూడా చూసే ఉంటారు ఆల్రెడీ. ఈ టైం వరకు అది రిలీజ్ అయ్యి 3-4 వీక్స్ అవుతుంది కాబట్టి అందరు చూసే ఉంటారు. రెస్పాన్స్ అయితే క్రేజీ ఉంది, మాకైతే చాలా చాలా నచ్చింది. భామిక కొంచెం పెద్దగా ఉంటే దాన్ని కూడా డెఫినెట్గా తీసుకొచ్చే వాళ్ళం, కానీ ఆ సౌండ్స్కి అది భయపడిపోతుంది ఇప్పుడు, అందుకే దాన్ని తీసుకురాలేదు. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఇలా మీ పార్ట్నర్తో టైం స్పెండ్ చేయడానికి టైం తీసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.